హాయ్ అండి అందరికీ మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం అండి. గోరుచిక్కుడుకాయలని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఇలా స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో ఈ గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. ఆ గోరుచిక్కుడుకాయలని ఈ వాటర్లో ఉడికించాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకోవడమే మనకి కొంచెం టైం పట్టిద్ది. కర్రీ అయితే 20 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఇదిగోండి ఇట్లా స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని నేను స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. గోరుచిక్కుడుకాయలు చూడండి దాంట్లో వేసాను కదా. ఈ లోపల ఆ గోరుచిక్కుడుకాయలు ఉడికే లోపల మనం కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ మటుకు గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం. మా వారికైతే ఇది చాలా ఇష్టం. నాకైతే మామూలుగా ఫ్రై చేస్తే ఇష్టం, ఉడికించకుండా. మా వారికేమో ఇలా ఉడికిస్తే ఇష్టం. తాలింపులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే ఆయిల్లోకి వేసేసుకోవాలండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వాటిని వేపుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం పెట్టానండి. అదైతే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయండి. 2.4K 2.5K వ్యూస్ వచ్చాయి. తప్పకుండా ఎవరన్నా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. దానిలో ఆనియన్స్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. చూడండి ఇక్కడ ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయలని మనం బెజ్జాల గింటతోటి ఆనియన్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. ఆ స్టవ్ ఆన్లోనే ఉందండి. ఈ లోపల నేను ఇది తీసుకుని వేసుకుంటా ఉన్నాను. అలా ఆన్లో పెట్టుకొని వేసుకుంటేనే మనకు అన్ని గోరుచిక్కుడుకాయలు ఆ స్పైడర్ గంటలోకి అయితే వస్తాయండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎవరెంత తినగలరో అంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే ఎక్కువ తింటానండి, మా వారైతే తక్కువ తింటారు. మా వారి కోసం కొంచెం తగ్గించేస్తాను. ఈ వీడియో చేయమని మా వదిన చెప్పిందండి. మా వదిన అడిగింది గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం చేయవా అని చెప్పి, చేసి యూట్యూబ్లో పెట్టని. ఇలా ఇప్పుడు దానిలోకి వేసే వెల్లుల్లి కారం అన్నాను కదండి, అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. కొంచెం కారం వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని, ఆ మిశ్రమాన్ని ఈ గోరుచిక్కుడుకాయ కర్రీలోకి అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్ మటుకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఈ లోపల ఆ గోరుచిక్కుడుకాయలు ఉడికినాయా లేదని చెప్పి ఒక గోరుచిక్కుడుకాయనైతే ఇలా గంటితోటి నలిపి చూపిస్తున్నాను చూడండి. గోరుచిక్కుడుకాయలు అయితే ఉడికాయి. ఈ లోపల మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వెల్లుల్లి కారం, ఆ కారాన్ని ఈ కర్రీలోకి అయితే వేసుకోవాలండి. గోరుచిక్కుడుకాయల్లోకి వేసుకొని మొత్తాన్ని కలిసేలా కలుపుకోవాలి. నేనైతే కొంచెం కారం వేసాను, మంట ఉంటుందని. అది కొంచెం మొత్తం కలిసాక అప్పుడు మనకి కొంచెం కలర్ కనిపిస్తుందండి. దాన్ని వెల్లుల్లితో మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం ఉండలుగా కొంచెం గట్టిగా ఉంది. తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం మగ్గాక కరివేపాకు అయితే వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. నా ఫోన్ జెడ్ ఫోల్డ్ అవ్వటం వల్ల నేను వీడియో నిలువుగా తీసినా కూడా స్టార్టింగ్ వీడియోలన్నీ మంచిగా వచ్చినాయి, లాస్ట్లో ఎండింగ్కి వచ్చేసరికి ఇది నిలువుగా పడింది. నేను అడ్డంగా తీసినా కూడా. కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి కారం ఎలా కలిసి ఎర్రగా ఉందో. మరొకసారి అయితే మనం తిప్పుకోవాలి దీన్ని. చూడండి టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి. ఈజీగా అయిపోతుంది, త్వరగా చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకోవడమే మనకు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ టైం పట్టిద్ది. నేను పైన అయితే కరివేపాకు వేసుకున్నాను, స్టార్టింగ్లో అయితే వేయలేదు. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది.
స్టవ్ అయితే ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నా చూడండి. చాలా టేస్ట్ ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.